ఓకే, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఫ్రైడే రోజు వీళ్ళు ఏ మూవీకి వెళ్తారో అడుగుదాం. భయ్యా, మీరు ఫ్రైడే ఇప్పుడు వచ్చే 21st ఏ మూవీకి వెళ్తున్నారు? అంతరిక్షంగా వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు భయ్యా? అంతరిక్షం సైన్స్ఫిక్ మూవీ. ఓకే, చూడాలని ఒక అద్భుతం మూవీ. ఓకే, అలా చూద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తున్నారు మరి? ఫస్ట్ షోనా? లేదు, సెకండ్ షోనే వెళ్తాను. ఏంది భయ్యా సెకండ్ షో? అంటే ఫస్ట్ షో మాకు డ్యూటీ ఉంటుంది, సెకండ్ షో వెళ్తే సాటర్డే రెస్ట్ తీసుకోవచ్చు. అలానే సెకండ్ షో వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, చల్లగా అసలే చలికాలం భయ్యా. సెకండ్ షో వెళ్ళారనుకో, చలికాలమైనా మార్నింగ్ అంటే మాకు ఫస్ట్ షోకి డ్యూటీ ఉంటుంది 8 వరకు. అది కంప్లీట్ అయిపోయాక వెళ్దామని ప్లానింగ్. ఓకే, అలాగే అంతరిక్షం మూవీ ట్రైలర్ అవి చూసారా? ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. ఓకే, ప్రజెంట్ నాకైతే అలాంటి మూవీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతాను. ఓకే, సైంటిఫిక్ మూవీస్ ఇలాంటివి అంటే కొంచెం ఎక్కువ మూవీ చేస్తాను, వెళ్తాను. మీరు కూడా సైంటిస్ట్ లాగా కనిపిస్తున్నారు. సైంటిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. అవునా? అక్కో, చూసారా, నాకు తెలిసిపోయింది మనోడు సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే సైంటిస్ట్ మొత్తం ఈ సినిమాలు చూస్తున్నాడు. ఓకే, రైట్. అలాగే మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే పక్కన ఉన్నాడు కదా. ఓకే భయ్యా, మీ పేరు? మల్లికార్జున్. ఓకే, మీ ఫ్రెండ్ మరి అంతరిక్షంకి వెళ్తాడంట, మరి మీరు దేనికి వెళ్తారు? మేము కేజీఎఫ్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఏంది భయ్యా ఇద్దరు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కో సినిమాకా? అంటే చూడడానికి మూవీ బాగుంది, ట్రైలర్ బాగుంది, అందుకని ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మేము మళ్ళీ అంతరిక్షం మూవీకి కానీ వెళ్దాం. అంటే ముందు ఇది చూసి తర్వాత అది చూస్తారా? ఓకే, అయితే కేజీఎఫ్ మూవీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇందులో ట్రైలర్ కానీ యాక్టింగ్ కానీ బాగుంది, డైలాగ్ కానీ బన్నీ గురించి ఒక డైలాగ్ చెప్పారు కదా, ఆ డైలాగ్ చాలా బాగా నచ్చింది. అందుకని ఒకసారి చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్దాం. ఓకే, యష్ గారి గురించి మీకు ఏం తెలుసు? యష్ గారి గురించి మనకి పెద్దగా ఏం తెలియదు, ఆయన గురించి తెలియదు మరి. ఓకే, యష్ గారి గురించి తెలియదు కానీ ట్రైలర్ అయితే బాగా ట్రైలర్ బాగా నచ్చింది, అందుకని చూద్దాం అనుకున్నాను. చూస్తే నెక్స్ట్ ఆడియన్స్ కానీ చెప్పడానికి మనం బాగుంటుంది కదా, అందుకని. ఓకే, రైట్. అలాగే ఇద్దరు మీరు మరి చెరొక సినిమాకి వెళ్తున్నారు కదా, మరి ఏంటి మరి సింగిల్కి వెళ్తున్నారా, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు? నాకు తెలిసి భయ్యా మాత్రం గర్ల్ ఫ్రెండ్తోనే వెళ్తాడు. అంతరిక్షానికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తారా? మామూలు జోక్ కాదు, అంతరిక్షానికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారంట. ఎవరితో వెళ్తారు భయ్యా? ఎవరితో వెళ్తారు చెప్పయ్య? మరి కేజీఎఫ్ కూడా వెళ్ళడం కుదరదా? వెళ్ళొచ్చు, కేజీఎఫ్కి ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు. అంతరిక్షంలో కానీ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని కొంచెం ఉండొచ్చు, అంతేనా? ఓకే, సూపర్. ఫైనల్గా అంతరిక్షం మూవీ అభిమానులకు మీరు ఏం చెప్తారు భయ్యా? మూవీ ఈజ్ ఒక సెన్సేషన్ న్యూస్ అనుకుంటున్నాను, చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చూడలేదు, వెళ్తే ఫ్రైడే నైట్ వెళ్దామని ప్లానింగ్. ఓకే, అందరూ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్ అంతరిక్షానికి గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తే హ్యాపీనెస్ ఉండదు కదా. మనోడు సైంటిస్ట్ కాబట్టి మొత్తం అంత సైన్స్కి సంబంధించింది చూస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఫైనల్గా కేజీఎఫ్ మూవీ ఆడియన్స్కి ఏం చెప్తారు? కేజీఎఫ్ మూవీ ఆడియన్స్కి అందరూ కూడా మంచిగా ఫస్ట్ రోజు సినిమా చూసి ఆ సెన్సేషన్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూశారు కదా, ఒకళ్ళు అంతరిక్షం, ఒకళ్ళు కేజీఎఫ్ మూవీకి వెళ్తున్నారు. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తారు. పాపం చాలా గుడ్ బైలా ఉన్నారు. భయ్య సైంటిస్ట్ లాగా కనిపిస్తున్నాడు. భయ్య మాత్రం పెద్ద ఫ్యూచర్లో పెద్ద పొలిటీషియన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి, అందుకే కేజీఎఫ్కి వెళ్తున్నాడు. ఓకే, చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఐఫై నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి భయ్య. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పీక కోస్తా. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iFi Network and please support iFi Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe iFi Network. Hi, this is Tejas. Please subscribe to iFi Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to iFi Network.